హాయ్ అండి, దిస్ ఇస్ గురువయ్య. రీసెంట్గా మనము కోచింగ్ సెంటర్ గురించి స్టార్ట్ చేసాము. ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ చేసుకొని సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేసాము. అది రన్ అవుతుంది. అయితే మనకి గత ఎగ్జామ్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి ఈ అఫిషియేటింగ్ కోచింగ్లో భాగంగా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్, అది అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ గురించి కూడా ఎక్కువ బిట్లు అడుగుతున్నారు కాబట్టి ఇది ట్రాక్ అండ్ ఫీల్డ్ అనేది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా మనం నేర్చుకుని ఉంటేనే ఖచ్చితంగా మనం ప్రతి ఎగ్జామ్లో 5 to 10 బిట్స్ 5 నుంచి 10 బిట్లు వచ్చే అవకాశం ఉంది ఓన్లీ అథ్లెటిక్స్ నుంచి. కాబట్టి ఇవన్నీ కూడా మ్యాక్సిమం మెజర్మెంట్స్లో, తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసే ఎవరు అవి వాటి నుంచి బిట్లు అడుగుతున్నారు కాబట్టి ఓకేనా. చూడండి, నీట్గా నేర్చుకున్నట్లయితే బిట్టు పోకుండా ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా నీట్గా నేర్చుకుంటే మనము ఏదైనా ఆన్సర్ పెట్టగలుగుతాం, ఏదైనా ఆన్సర్ చేయగలుగుతాం. అయితే చూడండి, అథ్లెటిక్స్. ఈ అథ్లెటిక్స్ అనే పదము, అథ్లెటిక్స్ అనేది ఏ భాష పదము అంటే గ్రీక్ భాష పదము. ఏ భాష పదం అంటే గ్రీక్ భాష పదం అని చెప్పాలి. ఈ గ్రీక్ భాష పదము ఏ పదం నుంచి ఉద్భవించిందంటే చూడండి, అథ్లాన్. అథ్లాన్ అనే భాషా పదం నుంచి ఈ అథ్లెటిక్స్ అనేది ఉద్భవించింది. అథ్లాన్ అనే భాషా పదం నుంచి అథ్లెటిక్స్ అనే భాష ఉద్భవించిందని చెప్తున్నారు. అయితే ఈ అథ్లాన్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఈ అథ్లెటిక్స్ లేదా అథ్లాన్ అంటే గ్రీక్ భాషలో మీనింగ్ ఏం చెప్తున్నారంటే చూడండి, మొదటిది మనీ మేకర్. ఓకే, ఫస్ట్ ఏం చెప్తున్నారంటే మనీ మేకర్ అని చెప్తున్నారు. నెక్స్ట్ మనీ మేకర్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే కాంపిటేటర్స్. అథ్లెట్ అంటే ఏం చెప్తున్నారంటే మనీ మేకర్, కాంపిటేటర్స్ మరియు బహుమతికి పోటీదారులు. బహుమతికి పోటీదారుడు చెప్తున్నారు. చూడండి, అథ్లెటిక్స్ అనే పదము ఎక్కడి నుంచి ఉద్భవించిందంటే అథ్లాన్ అనే పదం నుంచి ఉద్భవించింది. ఈ అథ్లాన్ అంటే గ్రీకు. ఇది అథ్లాన్ అనేది ఏ భాష పదం అంటే గ్రీక్ భాష పదము. గ్రీక్ భాషలో అథ్లాన్ అంటే మీనింగ్ ఏంటి అంటే, అథ్లాన్ అంటే మీనింగ్ ఏం చెప్తున్నాము చూడండి, మనీ మేకర్, కాంపిటేటర్స్ లేదా బహుమతికి పోటీదారుడు అని చెప్తున్నాం. అయితే ఈ అథ్లెటిక్స్ సంబంధించి మనకి కాంపిటీషన్స్ వచ్చేస్తే ప్రపంచంలో వరల్డ్లో ఎక్కువ మోస్ట్ పాపులర్ గేమ్స్ ఏంటంటే ఒలింపిక్స్. ఈ ఒలింపిక్స్ లో మనకి ఈ యాన్షియంట్ ఒలింపిక్స్ అంటే పురాతన ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి చూడండి 776 BC. ఓకే, 776 BC నుంచే ఈ అథ్లెటిక్స్ కు మంచి ప్రాధాన్యత ఉంది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఈవెంట్ ఇక్కడ ఎక్కడ జరిగిందంటే గ్రీక్ దేశంలో ఎథెన్స్ అనే నగరంలో జరుగుతాయి. ఇందులో ఫస్ట్ ఈవెంట్ ఏంటంటే ఓన్లీ ఫుట్ రేస్ మాత్రమే నిర్వహించారు. అంటే దీన్ని బట్టి మనకి అథ్లెటిక్స్ యొక్క ప్రాధాన్యత ఏంటని తెలుసుకోవచ్చు. అథ్లెటిక్స్ యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది ప్రపంచంలో అనేది కూడా తెలుసుకోవచ్చు. అయితే చూడండి, అథ్లెటిక్స్ అంటే ముందుగా ఏం చెప్తామో పురాతన ఒలింపిక్స్ నుంచే మనకి ఈ గేమ్స్ పైన మంచి ప్రాధాన్యత ఉంది. అయితే ఈ ఒలింపిక్స్ 776 లో జరిగిన ఫస్ట్ పురాతన ఒలింపిక్స్ నుంచే మనకి ఈ గేమ్స్ కి మంచి ఆదరణ ఉంది అనేది మనకి అర్థమవుతుంది. అయితే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈవెంట్ ఏం చెప్తారంటే ఫుట్ రేస్ అని చెప్తారు. ఫుట్ రేస్ పరుగు పందెం, ఫుట్ రేస్. అయితే చూడండి, తర్వాత రాను
కాలానుక్రమంగా మోడర్న్ ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి. మోడర్న్ ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? 1896 సంవత్సరంలో, ఓకేనా, 1896 సంవత్సరంలో మనకి మోడర్న్ ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి. ఓకేనా, 1896 లో ఏది స్టార్ట్ అయ్యాయి? మోడర్న్ ఒలింపిక్స్. ఈ మోడర్న్ ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ మోడర్న్ ఒలింపిక్స్ చూడండి, ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యంటే ఇది కూడా గ్రీక్ దేశంలోనే స్టార్ట్ అయ్యి అయితే దీంట్లో ఫస్ట్ అథ్లెటిక్స్ ను ఇక్కడ ప్రవేశపెట్టారు. ఇక్కడ నుంచి అంటే మోడర్న్ ఒలింపిక్స్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ అథ్లెటిక్స్ అనేది ప్రాధాన్యత ఉందని చెప్తున్నారు. తర్వాత ఇది ఫస్ట్ అథ్లెటిక్స్ 1896 లో ఫస్ట్ ఒలింపిక్స్ లోనే ప్రారంభించారని చెప్తున్నారు. అయితే ఈ ఫస్ట్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ ఎవరికి అంటే ఓన్లీ మెన్కి మాత్రమే నిర్వహించారు. ఓన్లీ పురుషులకు మాత్రమే నిర్వహించారు. ఓన్లీ ఎవరికి? పురుషులకు మాత్రమే నిర్వహించారు, గుర్తుంచుకోవాలి. అదే స్త్రీలకు ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఎప్పుడు నిర్వహించారంటే 1928 లో. ఇది హాలాండ్ లోని ఆమ్స్టర్డామ్ లో జరిగిన ఒలింపిక్స్ లో. ఎక్కడంటే హాలాండ్ లోని ఆమ్స్టర్డామ్ లో జరిగిన ఒలింపిక్స్ లో ట్రాక్ అండ్ ఫీల్డ్ లో మహిళలకు అవకాశం కల్పించారు. ఎప్పుడు? 1928 హాలాండ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఎవరికి? మహిళలు, ఉమెన్స్ కు. దేంట్లో అంటే చూడండి, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ లో ఈ అవకాశం కల్పించారు. అవకాశాన్ని కల్పించాలని గుర్తుంచుకోవాలి. ఓకే, తర్వాత రాను ఈ దీనికి సంబంధించి ఒక అసోసియేషన్ ఉండాలి, అథ్లెటిక్స్ అసోసియేషన్ ఉండాలి అనేది దీని గురించి ఏం చేశారంటే 1912 సంవత్సరంలో 1912 సంవత్సరంలో దీన్ని ఏం చేశారంటే ఏఏ అమెచ్యూర్ చూడండి ఇంటర్నేషనల్ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ అనగా IAF. ఏంటి అంటే చూడండి, దీన్ని అబ్రివేషన్ చూడండి, ఇంటర్నేషనల్ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్. ఎప్పుడు ఏర్పడింది అంటే 1912 సంవత్సరంలో ఏర్పడింది. 1912 సంవత్సరంలో ఏర్పడింది. ఏం చెప్తున్నారంటే IAAF అనగా ఇంటర్నేషనల్ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ చెప్తారు. ఇంటర్నేషనల్ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ చెప్తారు. దీనిని రాను ఇక్కడ ఏం చేశారంటే 2001 సంవత్సరంలో ఈ IAAF ను ఇక్కడ ఏం చేశారంటే ఇంటర్నేషనల్ అమెచ్యూర్ దగ్గర అసోసియేషన్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అథ్లెటిక్ ఫెడరేషన్ మార్చారు. ఇంటర్నేషనల్ ఇది అమెచ్యూర్ ని అసోసియేషన్ మార్చారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ అథ్లెటిక్ ఫెడరేషన్ మార్చారు. ఎప్పుడు? 2001 సంవత్సరంలో మన ఇండియాకి వచ్చేసి HFI మామూలుగా ఏం చెప్తున్నామో IHF అనగా ఇండియన్ చూడండి, ఇండియన్ కి సంబంధించి 1946 సంవత్సరంలో ఇది ఇండియన్ అథ్లెటిక్ అసోసియేషన్ అనేది ఏర్పడింది. ఇండియన్ అథ్లెటిక్ ఫెడరేషన్ అనేది ఏర్పడింది. ఇండియన్ అథ్లెటిక్ ఫెడరేషన్ IAF అంటారు దీన్ని. IAF అనగా ఇండియన్ అథ్లెటిక్ ఫెడరేషన్ అనేది ఏర్పడింది. ఎప్పుడే అంటే చూడండి 1946
1946 సంవత్సరంలో ఏర్పడింది. 1946 సంవత్సరంలో ఏర్పడింది. ఓకే అండి, ఇవి అథ్లెటిక్స్ సంబంధించి హిస్టరీ. తర్వాత రాను రాను ఇంకా బాగా డెవలప్ అవుతుంది. అయితే దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ట్రాక్ అండ్ ఫీల్డ్ లో మనకి మెజర్మెంట్స్ అడుగుతున్నాడు, తర్వాత స్ట్రాగర్స్ అడుగుతున్నాడు, తర్వాత ఫస్ట్ స్ట్రాగర్ ఎంత, సెకండ్ స్ట్రాగర్ ఎంత, ఫోర్త్ స్ట్రాగర్ ఎంత అని కూడా అడుగుతున్నాడు. కాబట్టి అది కూడా నేర్చుకోవాలి. ఒకసారి చూడండి, మామూలుగా అథ్లెటిక్స్ అంటే ఏం చెప్తున్నాము? అథ్లెటిక్స్ అనేది ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది అంటే అట్లా అనేది గ్రీక్ భాషా పదం నుంచి ఉద్భవించిందని చెప్తున్నారు. అయితే అట్లా అనగా గ్రీక్ భాషలో మీనింగ్ ఏంటి అంటే చూడండి, మనీ మేకర్ అంటారు, కాంపిటేటర్స్ అంటారు, బహుమతికి పోటీదారుడు అని కూడా చెప్తారు. అయితే దీనికి సంబంధించి ఈ అథ్లెటిక్స్ సంబంధించి చూడండి, పురాతన ఒలింపిక్స్ నుంచి కూడా దీనికి మంచి ప్రాధాన్యత ఉందని చెప్తున్నారు. అయితే ఈ ఫస్ట్ ఇది పురాతన ఒలింపిక్స్ లోనే ఎంత 776 BCలోనే ఈ పురాతన ఒలింపిక్స్ లో ఏం చేశారు చూడండి, ఫుట్ రేస్ అనేది మొదటి ఈవెంట్ గా దీన్ని ప్రారంభించారు. తర్వాత మోడర్న్ ఒలింపిక్స్ లో 1896 లో స్టార్ట్ అయిన మోడర్న్ ఒలింపిక్స్ లో ఈ ఈవెంట్స్ అథ్లెటిక్స్ ను ఒలింపిక్స్ లో మొదటి ఈవెంట్ లోనే ప్రవేశపెట్టారు. అది ఎవరికి అంటే ఓన్లీ పురుషులకు మాత్రమే, మెండుకు మాత్రమే. బిట్ అడుగుతాడు, ఏం అడుగుతాడంటే చూడండి, ఎలా అడుగుతాడంటే మొదటి ఈవెంట్ లో మొదటి మోడర్న్ ఒలింపిక్స్ వీరికి మాత్రమే నిర్వహించబడుతుంది అని అడుగుతాడు. ఏమడుగుతాడంటే మహిళలకు మరియు పురుషులకు, ఓన్లీ పురుషులకు మరియు మహిళలకు పైవన్నీ సరైనవి అంటే అప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ పురుషులకు మాత్రం నిర్వహించే వాళ్ళు అని గుర్తుంచుకోవాలా. తర్వాత ఈ 1928 నుంచి 1928 నుంచి హాలాండ్ లో జరిగిన హాలాండ్ లో జరిగిన ఒలింపిక్స్ లో ఉమెన్స్ కు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ లో వీళ్ళకి ఏం చేశారంటే చూడండి, మహిళలకు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ లో వీళ్ళకి అవకాశం కల్పించారు. తర్వాత ఈ 1912 సంవత్సరంలో 1912 సంవత్సరంలో IAAF అనగా ఇంటర్నేషనల్ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ అనేది ఏర్పడింది. దాన్ని రాను కాలాక్రమం తర్వాత 2001 సంవత్సరంలో దాన్ని ఏం చేశారంటే సేమ్ IAAF నే ఇంటర్నేషనల్ అసోసియేషన్ అథ్లెటిక్ ఫెడరేషన్ గా మార్చారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ అథ్లెటిక్ ఫెడరేషన్ గా మార్చారు. మన ఇండియాకి వచ్చినట్లయితే దీన్ని IAF అంటారు, అనగా ఇండియన్ అథ్లెటిక్ ఫెడరేషన్ అని చెప్తారు. అది గుర్తుంచుకోవాలా. ఇవి అథ్లెటిక్స్ సంబంధించి హిస్టరీ అండి. ఇంతకంటే డెప్త్ గా మీకు హిస్టరీ అడగడం, అథ్లెటిక్స్ నుంచి హిస్టరీ అడగడం. అయితే 400 మీటర్స్ మనకి ట్రాక్ ఎన్ని రకాలు ఉందంటే 2 రకాలు ఉంటాయి. రెండు రకాలు. అవి ఏంటనేది నేను చెప్తాను. తర్వాత 200 మీటర్ ట్రాక్ ఎలా గీయాలి, 400 మీటర్ ట్రాక్ ఎలా గీయాలని కూడా నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. మనం చెప్తునే ప్రతి పాయింట్ కూడా ఏదో ఒక దగ్గర అడిగిన బిట్లే. ఏదో ఒక ఎగ్జామ్ లో మనకి అడిగిన బిట్లే. ప్రతి ఎగ్జామ్ లో ఏదో ఒక పాయింట్ అడుగుతూనే ఉంటాడు. కాబట్టి ప్రతి కూడా ఐడెంటిఫై చేయాలి. మనకి ఓకే, ట్రాక్ ఎన్ని రకాలు అంటే ఏం చెప్తున్నాం అంటే 2 రకాలు చెప్తున్నాం. ఒకటి స్టాండర్డ్ ట్రాక్, 2 నాన్ స్టాండర్డ్ ట్రాక్. నాన్ స్టాండర్డ్ ట్రాక్ ఎన్ని రకాలు? 2 రకాలు. ట్రాక్ ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఒకటి స్టాండర్డ్ ట్రాక్ మరియు నాన్ స్టాండర్డ్ ట్రాక్. స్టాండర్డ్ ట్రాక్, నాన్ స్టాండర్డ్ ట్రాక్ 2 రకాలు గీస్తాం. అయితే మనము ఏ ట్రాక్ గీయాలన్నా మనకి ఎంత స్థలం ఉండాలి, ఎన్ని మీటర్ల పొడవు ఉండాలి, ఎన్ని మీటర్ల వెడల్పు ఉండాలి అని మనం గుర్తుంచుకోవాలి. మనము 400 మీటర్స్ ఎగ్జాంపుల్ కి మనము ఇక్కడ 400 మీటర్స్ ట్రాక్ గీయాలనుకున్నాం.
400 మీటర్స్ ట్రాక్ గీయాలంటే మనకి ఎంత స్థలం కావాలంటే చూడండి 4 to 5 ఎకరాస్ 4 నుంచి 5 ఎకరాలు కావాలి. 4 నుంచి 5 ఎకరాలు కావాలి. అయితే 4 నుంచి 5 ఎకరాలు కూడా ఎలా అంటే మనకి స్ట్రైట్ సరిపోవాలి, విడ్త్ సరిపోవాలి. ఓకేనా, స్ట్రైట్ సరిపోవాలి, విడ్త్ సరిపోవాలి. కాబట్టి మనము స్ట్రైట్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి అని మనం నేర్చుకోవాలి. ప్రతిదీ కూడా మనం నేర్చుకోవాలి. అయితే స్టాండర్డ్ ట్రాక్ అంటే మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే 400 మీటర్స్ ట్రాక్ లో 400 మీటర్ ట్రాక్ లో ఒక స్ట్రైట్ యొక్క పొడవు ఎంత అంటే 400 మీటర్ ట్రాక్ లో 84.39 మీటర్స్ అండి. 84.39 మీటర్స్. ఇది ఇలా గీసినట్లయితే దాన్ని స్టాండర్డ్ ట్రాక్, ఈ లెంత్ తో గీసినట్లయితే దాన్ని స్టాండర్డ్ ట్రాక్ అంటారు. ఒక్క స్టాండర్డ్ ట్రాక్ లో పొడవు లైన్ యొక్క స్టాండర్డ్ ట్రాక్ లో పొడవు లైన్ యొక్క ఈ ఏమంటాం ఇలా స్ట్రైట్ లైన్ రెండు స్ట్రైట్లు, రెండు కర్వ్లు ఉంటాయి ట్రాక్ లో. స్ట్రైట్ లైన్ యొక్క పొడవు అని అడుగుతాడు, అప్పుడు 84.39 చెప్పాలి. 84.39 అని చెప్పాలి, గుర్తుంచుకోవాలి. ఎంత? 84.39 మీటర్స్ అని చెప్పాలి. 84.39 మీటర్స్. అయితే మనం ఒక ట్రాక్ గీయాలంటే ఏం చెప్తున్నాను చూడండి. మొత్తము ఒక ట్రాక్ ను మనం మెజర్ చేయాలి. అంటే ముందు విడ్త్ ఎంత ఉండాలి, లెంత్ ఎంత ఉండాలి అని డివైడ్ చేసుకోవాలి. అలా చేయాలి అంటే నువ్వు మళ్ళీ ఏం చేయాలంటే చూడండి మనకి ఇక్కడ ఆర్క్ అంటే మనము ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ సిడిఆర్, ఆర్డిఆర్ కనుక్కోవాలి. రన్నింగ్ డిస్టెన్స్ రేడియస్ ఎంత, తర్వాత కరువు డిస్టెన్స్ రేడియస్ ఎంత తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మనము ఎంత లెంత్ ఎంత విడ్త్ అని మనం తెలుసుకోగలుగుతాం. అయితే చూడండి, మామూలుగా ఒక్క స్ట్రైట్ లైన్ యొక్క పొడవు ఎంత చెప్తున్నాము? స్ట్రైట్ లైన్ యొక్క పొడవు 84.39 మీటర్స్ అని చెప్తున్నాము. తర్వాత లేన్ 400 మీటర్ ట్రాక్ లేన్ యొక్క వెడల్పు విడ్త్ అని చెప్తున్నాము. విడ్త్ ఎంత అంటే 1.22 మీటర్స్, 1.22 మీటర్లు. విడ్త్ ఎంత? 1.22 మీటర్లు. అయితే మొత్తము మామూలుగా ఒక 400 మీటర్ ట్రాక్ లో రెండు స్ట్రైట్లు, రెండు స్ట్రైట్స్ మరియు రెండు కరువులు కలిస్తేనే 400 మీటర్ ట్రాక్ అవుతుంది. 400 మీటర్స్ ట్రాక్ అవుతుంది. అయితే చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందు సిడిఆర్ ఎంత, ఆర్డిఆర్ ఎంత కనుక్కోవాలి. మనము ట్రాక్ లోకి దిగక ముందే మనము ప్లాన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే ఈ స్ట్రైట్ ఎంత ఉంది అనేది తెలుసుకుంటే మనము ఎంత అంటే తగ్గించాలా పెంచాలా అనేది. ఇప్పుడు స్టాండర్డ్ ట్రాక్ అంటే ఖచ్చితంగా ఇలానే గీయాలి. ఇప్పుడు ఒకవేళ తగ్గించి గీసామంటే అది నాన్ స్టాండర్డ్ కిందకి పోతుంది. కాబట్టి మనము ముందుగా మనం ఏం చేయాలంటే స్టాండర్డ్ ట్రాక్ కి ఎంత లెంత్ ఉండాలి, స్టాండర్డ్ ట్రాక్ గీయాలంటే ఎంత లెంత్ ఉండాలని మనకు తెలిసి ఉండాలి. చూడండి, ఇప్పుడు స్టాండర్డ్ ట్రాక్ తీసుకున్నాం. దీనికి ముందుగా ఏం చేయాలంటే 84.39 మీటర్స్ అంటే చూడండి 84.39 మీటర్స్ ని రెండు స్ట్రైట్ కాబట్టి రెండు స్ట్రైట్ లైన్ కాబట్టి దీన్ని ఏం చేయాలంటే యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే ఇక్కడ 18 అంటే 1 పైకి, ఇక్కడ 7, తర్వాత 8, 16. ఓకే, దీని రెండు స్ట్రైట్ యొక్క పొడవు ఎంత అంటే 168.78. ఎంత? 168.78 మీటర్స్. అయితే వచ్చిన దాన్ని ఇప్పుడు రెండు స్ట్రైట్ దీన్ని ఏం చేయాలంటే 400 మీటర్స్ లో లెంత్ చేయాలి. 168.78 దీన్ని ఏం చేయాలంటే 400 మీటర్స్ లో లెంత్ చేయాలి, తీసేయాలి. అంటే చూడండి ఎంత వస్తుందంటే 231.22 మీటర్స్. 231.22 మీటర్స్ వస్తుంది. ఈ 231.22 మీటర్స్ ను గీయాలి. మామూలుగా అందాజుగా చూసుకోండి. ఇప్పుడు ఇది ట్రాక్ అనుకోండి, ట్రాక్ రెండు లైన్ గీసాం. ఈ సర్కిల్ గీయాలి. అంటే రెండు సర్కిల్ మార్కింగ్ చేయాలి. చూడండి, రెండు సర్కిల్ అంటే ఎంత? వృత్తాన్ని కనుగొనడానికి సూత్రం ఏంటి అంటే 2πr అండి. వృత్తాన్ని కనుగొనడానికి సూత్రం ఏం చెప్తారంటే 2πr. వృత్తాన్ని కనుగొనడానికి
సూత్రం అని అడిగితే ఏం చెప్పాలంటే 2πr. ఇక చూడండి 2πr. ఇప్పుడు C అంటే సర్కిల్, ఈక్వల్ టు 2πr. మనం సర్కిల్ కనుక్కోవాలి, సర్కిల్ సూత్రం కనుక్కోవాలి, దాన్ని 2πr తో చేయాలి. ఓకే, చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కనుక్కోనాలా. ఇప్పుడు మనము C ఈక్వల్ టు అంటే 231.22 ఇంటూ ఎంత చెప్తున్నాము, 2 ఇంటూ 22/7. ఓకే, 22/7, 2 ఇంటూ 22/7. ఇది మామూలుగా ఏంటంటే స్టాండర్డ్ ట్రాక్ యొక్క సూత్రం. స్టాండర్డ్ ట్రాక్ లో స్ట్రాగర్స్ యొక్క సూత్రం, స్ట్రాగర్స్ యొక్క సూత్రం. అయితే ఇప్పుడు దీన్ని మనం డివైడ్ చేసుకోవాలి. ఎలా చేయాలంటే చూడండి, ఇప్పుడు దీన్ని సేమ్ యాజ్ ఎలా ఉందో అలానే ఉంచుకొని ఇక్కడ 2 ఇంటూ 22 అంటే 44/7. ఓకే, ఇక్కడ 231.22 అలానే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇది ఈక్వల్ టు అండి, రైట్. దీన్ని రివర్స్ చేసుకుంటే ఏమైందంటే చూడండి 7 పైకి పోతుంది, 44 కిందకి వస్తుంది, ఈక్వల్ టు ఉంది, ఇంటూ అవుతుంది. 231.22 మీటర్స్ ను 7 తో ఇంటూ చేయాలి. 231.22 మీటర్స్ ను 7 తో ఇంటూ చేస్తే, 7 తో ఇంటూ చేస్తే ఎంత వస్తుందంటే మామూలుగా 16 సంథింగ్ ఎంత వస్తుందంటే చూడండి, దీన్ని మీరు చేసుకున్న కానీ యాజ్ ఇట్ ఈజ్ గా వస్తుంది. అది ఎంత వస్తుందంటే 18 పాయింట్ తర్వాత 54 వస్తుంది. అంటే 1618.54 వస్తుంది. దీన్ని బై 44 చేయాలి, చూడండి 1618.54 వస్తుంది. 1618.54 వస్తుంది, 54 వస్తుంది. దాన్ని ఎంతతో చేయాలంటే చూడండి 44 తో డివైడెడ్ బై చేయాలి. బై చేస్తే ఎంత వస్తుందంటే చూడండి 36.78 వస్తుందండి. 36.78 వస్తుంది. ఈ 36.78 వస్తుంది. ఓకే, ఈ 36.78 ఏంటి అంటే ఆర్డిఆర్ అంటే రన్నింగ్ డిస్టెన్స్ రేడియస్. 36.78 ఏంటి అంటే ఆర్డిఆర్ ఇక్కడ రాసుకుని చూడండి 36.78 మీటర్స్. 36.78 మీటర్స్. ఇది ఏంటి అంటే ఆర్డిఆర్ అంటే రన్నింగ్ డిస్టెన్స్ రేడియస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిడిఆర్ లోకి మార్చుకోవాలంటే చూడండి సిడిఆర్ అంటే కర్వ్ డిస్టెన్స్ రేడియస్ లోకి మనం మార్చుకోవాలి. అలా మార్చాలంటే వచ్చిన దాన్ని ఏం చేయాలంటే చూడండి 30 సెంటీమీటర్స్ తోటి, ఓకే 30 సెంటీమీటర్స్ ను లెస్ చేసి ఇప్పుడు మనం చెప్పాలి ఎంత అంటే 36.48 మీటర్స్. 36.48 మీటర్స్. ఈ 36.48 మీటర్స్ తోటి ఏం చేయాలంటే మనము రెండు స్ట్రైట్ లైన్ మధ్యలో పాయింట్ పెట్టుకొని ఈ రెండు ఒక హాఫ్ వన్ కరువు గీయాలి. 1 కరువు, ఇటొక కరువు, అటొక కరువును మార్క్ చేసుకోవాలి. ఇటొక కరువును మార్క్ చేయాలి. ఒకసారి చూస్తే నేను ఎలా మెజర్ చేయాలని చెప్తాను. ట్రాక్ ని ఎలా మెజర్ చేయాలనేది నీట్ గా చెప్తాను. ఓకే, రైట్. చూడండి ముందుగా ట్రాక్ రెండు రకాలు చెప్తున్నాము. ఒకటి స్టాండర్డ్ ట్రాక్ మరియు నాన్ స్టాండర్డ్ ట్రాక్. ఒక స్టాండర్డ్ ట్రాక్ లో స్ట్రైట్ లైన్ యొక్క పొడవు ఎంత అంటే స్ట్రైట్ లైన్ యొక్క పొడవు 84.39 మీటర్స్. 84.39 మీటర్స్. ఓకే, ఒక లైన్ యొక్క మందం ఎంత, విడ్త్ వెడల్పు ఎంత అంటే 1.22 మీటర్స్, 1.22 మీటర్లు. తర్వాత ఈ 400 మీటర్ ట్రాక్ లో ఎన్ని అంటే రెండు స్ట్రైట్ లైన్స్, రెండు కర్వ్స్ ఉంటాయి. రెండు కర్వ్స్ ఉంటాయి. ఈ స్ట్రైట్ లైన్ మామూలుగా మనం కరువు గీయాలంటే మామూలుగా దానికి ఏం చేయాలంటే సూత్రం ఉంటుంది. సర్కిల్ ఉంటుంది, రెండు ఇటొక కరువు కాబట్టి దానికి సర్కిల్ ఉంటుంది. సర్కిల్ సూత్రం ఉంటుంది. దాన్ని సూత్రం ఏంటి అంటే 2πr. ఈ 2πr ని మనము కన్వర్ట్ చేసుకొని ఏం చేయాలంటే ఇలా మనం ప్రాబ్లం చేస్తే ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్ ఏంటంటే 36.48. ఈ 36.48 పెట్టి మనము ఎలా మార్క్ చేయాలి,
ఎలా మార్క్ చేయాలి. తర్వాత స్ట్రైట్ లైన్ ఎంత కావాలి మనకి. ఇప్పుడు చూడండి, ఒక స్ట్రైట్ లైన్ కనుగొనాలి కాబట్టి 36.48 అనేది మనకు వచ్చింది. ఓకే, ఒక స్ట్రైట్ లైన్ ఎంత, ఒక స్ట్రైట్ లైన్ ఏం చెప్తున్నామంటే 84.39 మీటర్స్ అని చెప్తున్నాము. 84.39 మీటర్స్ అని చెప్తున్నాము. ఈ 84.39 మీటర్స్ ను దీన్ని ఏం చేయాలంటే ఈ 36.48 మీటర్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ 36.48 మీటర్స్ ఇంటూ 2 చేయాలి, మళ్ళీ ఇంటూ 2 చేయాలి. ఓకే, ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుందంటే చూడండి, లేదా ఇట్లానే చేసుకోండి, ఇలా చేసినా కానీ 16, 9, 12, 7 72.96 ఇక్కడ వేసుకోవాలి. 72.96 మీటర్స్. తర్వాత ఇక్కడ విడ్త్ ఆఫ్ లేన్స్ మొత్తం మనం 400 ట్రాక్ లో ఖచ్చితంగా ఎన్ని లైన్స్ ఉండాలంటే 8 లైన్స్ ఉండాలి. 8 లైన్స్ ఉండాలి. ఈ 8 లైన్స్ కూడా చూడండి, 8 లైన్స్ ఇంటూ 8 ఇంటూ 1.22 మీటర్స్ ను కన్వర్ట్ చేస్తే 9.76 మీటర్స్ వస్తుంది. 9.76 మీటర్స్ వస్తుంది. 9.76 మీటర్స్ వస్తుంది. దాన్ని మొత్తం యాడ్ చేస్తే మనకి స్ట్రైట్ లైన్ ఎంత కావాలి, 400 మీటర్స్ గీయడానికి స్ట్రైట్ లైన్ ఎంత కావాలని మనకి ఇక్కడ ఐడెంటిఫై అవుతుంది. స్ట్రైట్ లైన్ గీటుకు మనకి ఇది స్ట్రైట్ లైన్ గీటుకు మొత్తం ఒక ట్రాక్ ను మెజర్ చేయుటకు స్ట్రైట్ ఎంత ఉండాలి అని మనకు దొరుకుతుంది. ఓకే, దీన్ని చేస్తే చూడండి, 6, 12, 9, 21, పైకి 2, 9, 18, 18, 21. ఓకే, చూడండి ఇది 72 9 వస్తుంది. ఓకే, ఇది చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఒకసారి చేస్తున్నాము. ఇది మామూలుగా ఎంత వస్తుందంటే 9.76 752 ఇది వస్తుంది. సారీ, ఒక్క నిమిషం. ఇక్కడ వచ్చిన దాన్ని మళ్ళీ బయటకు చేసుకోవాలి, ఎందుకంటే 9.76 12, 15, 19. ఇక్కడ 19.52 19.52 వేసుకొని చూడండి, 8 అంటే 16, 17, 6, 8, మళ్ళీ 7, 10, 12, 16, 2, 9. ఒక స్ట్రైట్ లైన్ గీయాలంటే చూడండి, 8, 16, 17 76.77 మీటర్స్ కావాలి. ఒక్క స్ట్రైట్ లైన్ గీయాలి అంటే ఎంత కావాలంటే 176.77 మీటర్స్ కావాలి. 176.77 మీటర్స్ కావాలి. ఓకే, తర్వాత వెడల్పు లైన్ గీయాలి అంటే చూడండి, ఇప్పుడు ఇది కామన్ 72.96, తర్వాత 19.52 ఇవి వచ్చిన తర్వాత దీన్ని యాడ్ చేసుకుంటే 8, 14, 10, 12. ఓకే, ఇంత కావాల్సి వస్తుంది. ఎంత అంటే చూడండి, 92.48 మీటర్స్ కావాలి. 92.48 మీటర్స్ కావాలి. ఇలా గుర్తుంచుకోండి. ఇలా గుర్తుంచుకున్న తర్వాత ఇప్పుడు ట్రాక్ ఎలా మార్క్ చేయాలి. చూడండి, స్ట్రైట్ లైన్ 84.39. ఇప్పుడు మనకు వచ్చింది ఎంత అంటే 36.48 ను ప్లస్ ఇంటూ 2 చేస్తే 72.96 వస్తుంది. అలా అది వేసుకున్నాము. తర్వాత ఇది 90.52 ఏంటి అంటే 8 లైన్స్ ను ఇటు 8 లైన్స్ ఇటు 8 లైన్స్ అంటే నేను మార్కింగ్ చేసి చెప్తాను, అప్పుడు మీకు ఐడెంటిఫై అవుతుంది. ఓకే, చూడండి, ఇప్పుడు మనము
మీకు అర్థమైపోతుంది. ఓకే, ముందుగా మనం ఏం చేయాలంటే ఇక్కడ మిడిల్ పాయింట్ ఒకటి పెట్టుకోవాలి. మిడిల్ పాయింట్ పెట్టుకొని మిడిల్ ఇలా పాయింట్ పెట్టుకొని ఇటు సైడ్ ఇక్కడ చూడండి 176.78 ఇలా 87 ఇది 176 పాయింట్ ఇలా ఉన్న తర్వాత దీన్ని మిడిల్ చేసుకొని ఇక్కడ పాయింట్ పెట్టాలి. ఇక్కడ పాయింట్ పెట్టి ఇటువైపు ఆఫ్ చేసుకోవాలి. సగం చేయాలి. ఇటు ఆఫ్ చేసి చూడండి దీన్ని స్ట్రైట్ గా ఇలా మార్కింగ్ చేసుకొని ఏదైనా ఒక బేస్ తీసుకొని ఇలా స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, మీకు బేస్ దొరకలేదు అప్పుడు ఏం చేయాలంటే ఇటు నుంచి ఇటు ఎడ్జ్ అయితే ఉందో ఇటు ఎడ్జ్ మెజర్ చేసుకొని ఇక్కడ మిడ్ పాయింట్ పెట్టుకోవచ్చు. అలా అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే రెండు స్ట్రైట్ లైన్స్ వచ్చాయి. ఈ స్ట్రైట్ లైన్స్ పొడవు ఎంత అని చెప్తున్నాం అంటే 84.39 మీటర్స్ అని చెప్తున్నాము. 84.39 మీటర్స్ అని చెప్తున్నాము. ఈ 84.39 మీటర్స్ చూడండి, 84.39 మీటర్స్ స్ట్రైట్ లైన్ ఇటు కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే చూడండి దీన్ని 36 ఇందాక మనం ఏదైతే చెప్తున్నామో 36.48 మీటర్స్ తోటి ఇక్కడ నుంచి రోప్ పడతారు. ఇక్కడ మొత్తం 8 లైన్లకు ఇక్కడ 1.22 తర్వాత 1.22 ఏంటి రోప్ మీద లేదా బైండింగ్ వైర్ కానీ జీ వైర్ కానీ పట్టుకొని టేప్ ను మార్కింగ్ చేయాలి. 1.22 టేప్ ను మార్కింగ్ చేసి ఇక్కడ ఇలా టైప్ పట్టుకొని చూడండి ఇక్కడ నుంచి ఎంత 36.48 మీటర్స్ ఇక్కడ ఎగ్జాక్ట్ వచ్చే విధంగా దీన్ని ఏం చేయాలంటే ఇలా కలుపుతారు. దీన్ని చూడండి సేమ్ యాజ్ యూజువల్ గా ఇలా తీసుకొస్తారు. ఒకేసారి అన్ని లైన్లను కూడా తీసుకొస్తారు. ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇటువైపు కూడా అంతే. ఇటువైపు కూడా అలానే మార్కింగ్ చేసి ఎంత అంటే 36.48 మీటర్స్ తో ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ ఎగ్జాక్ట్ 36.48 విధంగా ఉండే విధంగా చూసుకొని ఇక్కడ 1.22 ఇట్లా పెట్టుకొని ఇటు కూడా ఇలా మార్కింగ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని కలిపి దీన్ని ఇలా డాట్స్ వేసుకోవచ్చు. ఇలా డాట్స్ వేసుకొని దీన్ని కంప్లీట్ లైన్ గీయచ్చు లేదా డాట్స్ అలా అయినా ఉంచుకోవచ్చు. ఇలా ట్రాక్ ను గీసుకోవాలి. రైట్, చూడండి ఇలా ట్రాక్ ను మెజర్ చేసుకోవచ్చండి. సింపుల్ గా మనకి ఏంటి అంటే ఈ 2πr సూత్రాన్ని మనం కన్వర్ట్ చేయగలిగితే 2πr సూత్రాన్ని మనము నీట్ గా అది మనకి చేయగలిగితే మనకి ఏదైనా చేయొచ్చు. ఏ ఆప్షన్ ఇచ్చినా మనం ఎట్లయినా చేయవచ్చు. అయితే ఇక్కడ చూడండి మనకి ట్రాక్ ను ఎల్లప్పుడు కూడా ఎలా అంటే చూడండి ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. నార్త్ సౌత్ మార్గంలోనే ట్రాక్ గీయాలి. నార్త్ సౌత్ డైరెక్షన్ లోనే ట్రాక్ గీయాలి. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. చూడండి ఇప్పుడు స్ట్రైట్ లైన్ యొక్క పొడవు ఎంత చెప్పుకున్నాము? 84.39 చెప్పుకున్నాము. ఇక్కడ చూడండి మధ్యలో ఇలా ఆర్క్ పెట్టి ఇలా ఈ 36.48
36.48 మీటర్స్ తోటి 36.48 మీటర్స్ తోటి వ్యాసార్థంతో ఇలా సర్కిల్ ఇలా అన్నిటిని కలపాలి, అన్ని లైన్లు కూడా కలపాలి. అయితే లైన్ యొక్క విడ్త్ ఎంత చెప్తున్న 1.22 మీటర్స్, 1.22 మీటర్లు. దీనికి గుర్తుంచుకోండి +or-1 మీటర్, +or-1 మీటర్, +or-1 మీటర్ గా చెప్తారు. అయితే మనకి మొన్న ఏపీ 2018 ఎస్సీ ఎగ్జామ్ లో అడిగాడు. ఏమని అడిగాడు అంటే చూడండి, ఇక్కడ ఇన్నర్ బోర్డర్ ఉంది కదా, ఈ ఇన్నర్ బోర్డర్ యొక్క ఎత్తు ఎంత అంటే 50 mm టు 55 mm, 65 mm కు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. 50 mm టు 65 mm అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 5 సెంటీమీటర్స్ టు 6.5 సెంటీమీటర్స్ గా రాయొచ్చు. ఎంత? 6.5 సెంటీమీటర్స్ గా కూడా రాయొచ్చు. 5 సెంటీమీటర్స్ టు 6.5 సెంటీమీటర్స్ గా కూడా రాయవచ్చు, గుర్తుంచుకోవాలి. చూడండి, ఇలా ట్రాక్ ప్రతి ఒక్క ట్రాక్ ను మనము మెజర్ చేసుకోవాలి. దీనికి మళ్ళీ 400 మీటర్స్ ట్రాక్ ను గీటకు స్ట్రాగర్స్ ఇస్తారు. ఆ స్ట్రాగర్స్ నెక్స్ట్ క్లాస్ లో నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇది 400 మీటర్స్ స్టాండర్డ్ ట్రాక్ అండి. స్టాండర్డ్ ట్రాక్ కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని చెప్తున్నాను. ఇలా మెజర్ చేస్తారు. ఇలా మెజర్ చేసిన తర్వాత చూడండి, ఇది మొదటి స్ట్రైట్, ఇది రెండో స్ట్రైట్, ఇది మొదటి కరువు, ఇది రెండో కరువు అంటారు. ఓకే, ఇప్పుడు 400 మీటర్స్ లో మొత్తము కరువులో ఎంత అంటే ఆన్సర్ ఏం చెప్పాలంటే 231.22 మీటర్స్ స్టాండర్డ్ ట్రాక్ లో అయితే అలా చెప్పాలి. ఓకే, లేదు ఇప్పుడు స్టాండర్డ్ ట్రాక్ గీయట్లేదు, 400 మీటర్స్ స్టాండర్డ్ ట్రాక్ గీయట్లేదు, 400 మీటర్స్ స్టాండర్డ్ ట్రాక్ గీయట్లేదు. అప్పుడు మనం ఎలా చేయాలంటే సేమ్ యాక్టివిటీ 25R తోటి మనము డివైడ్ చేసుకుంటే మనకు వస్తుంది. నేను ఇప్పుడు నెక్స్ట్ 200 మీటర్స్ ట్రాక్ ని ఎలా మార్కింగ్ చేయాలి, 200 మీటర్ ట్రాక్ ని ఎలా మార్కింగ్ చేయాలని చెప్తాను. అంతకంటే ముందుగా అది నాన్ స్టాండర్డ్ ట్రాక్, ఇది స్టాండర్డ్ ట్రాక్, అది నాన్ స్టాండర్డ్ ట్రాక్. నాన్ స్టాండర్డ్ ట్రాక్ గురించి చెప్తే మీకు నాన్ స్టాండర్డ్ ట్రాక్ అంటే ఇది ఇంత లెంత్ లేనప్పుడు ఇది తగ్గించుకుని ఎలా తీసుకోవాలనేది మీకు అర్థం, ఇది ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలా మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇందులో బిట్స్ 100% అడుగుతున్నాడు. ఎందుకు? హడ్డిల్స్ గురించి కానీ లేదా స్టీపుల్ చేజ్ గురించి కానీ, తర్వాత ఇంకేమని అడుగుతున్నాడు అంటే ఇందులో ఉన్న అఫిషియల్స్ ఆ డ్యూటీస్ గురించి అడుగుతున్నాడు. కాబట్టి వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా మనకి ఇందులో నుంచి ఎక్కువ బిట్లు అడుగుతున్నాడు. అదే బాగా అఫిషియేటింగ్ కోచింగ్ నుంచి కూడా ఎక్కువ బిట్లు అడుగుతున్నాడు, గుర్తుంచుకోవాలి. ఓకే రైట్, చూడండి, ఇది స్టార్టింగ్ లైన్. ఇక్కడ ఏం చేస్తారంటే చూడండి, 400 మీటర్స్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ 100 మీటర్స్ లైన్ ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తారు. ఓకే రైట్, చూడండి 100 మీటర్స్ ను ఇలా ఎక్స్టెండ్ చేస్తారు బయటికి. ఇది 84.39 మిగతా అడిషనల్ గా దీన్ని ముందుకు అడిషనల్ గా యాడ్ చేస్తారు. గుర్తుంచుకోండి, ప్రతిది కూడా ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే కాబట్టి గుర్తుంచుకోండి. ఓకే రైట్, చూడండి, ఇప్పుడు మామూలుగా ఇది 400 మీటర్ ట్రాక్. ఇప్పుడు 200 మీటర్స్ ది ఇలానే సేమ్ సిచ్యువేషన్ చెప్తాను. ట్రాక్ అలానే ఉంచండి. ఇప్పుడు 200 మీటర్స్ ట్రాక్ ఇస్తాం. ఓకే, 200 మీటర్స్ ట్రాక్ ఇచ్చినప్పుడు ఓకే ఇక్కడ రాస్తాను, లేదు ఇందులో రాస్తాను. చూడండి, 200 మీటర్స్ ట్రాక్ ఇస్తాను. ఒక్క స్ట్రైక్ యొక్క పొడవు ఎంత తీసుకున్నాం అంటే 40 మీటర్స్ తీసుకున్నాం. 40 మీటర్స్ అయితే రెండు స్ట్రైక్ కాబట్టి 40 + 40 ఎంత? 80. ఈ 200 లో 80 తీసేయాలి. అప్పుడు ఎంత అంటే 120 వచ్చింది. 120ని అలానే ఉంచి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాలి చూడండి, 2πr సూత్రంతో C అంటే 120 2 × 22/7 అంటే చూడండి 44/7. ఇక్కడ 120 సేమ్ ఇలానే ఉంటుంది. 120 ఇలానే ఉంటుంది. దీన్ని రివర్స్ ఉల్టా చేస్తే ఏమవుతుందంటే, రివర్స్ చేస్తే చూడండి, ఇక్కడ 120 ఇవతలకు వస్తుంది, y లో ఉన్నది పైకి వెళ్తుంది. ఓకే,
7/44 into 120 మీటర్స్ అండి, 120 మీటర్స్. ఈ 7 ను 120 తో చేస్తే ఎంత వస్తుందంటే సరాసరిగా 480 మీటర్స్ వస్తుంది. 480 మీటర్స్ వస్తుంది. ఈ 480 మీటర్స్ ను చూడండి, 480 మీటర్స్ ను దీన్ని ఎంత 44 తో చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంటే చూడండి 19.08 మీటర్స్ వస్తుంది. 19.08 మీటర్స్ వస్తుంది. ఇది నాన్ స్టాండర్డ్ ట్రాక్ కాబట్టి సిడిఆర్ కర్వ్ డిస్టెన్స్ రేడియస్ లో ఎంత తీసేయాలంటే 20 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్లు తీసేయాలి. అదే స్టాండర్డ్ ట్రాక్ లో అయితే ఇది రన్నింగ్ డిస్టెన్స్ రేడియస్ నుంచి కర్వ్ డిస్టెన్స్ రేడియస్ ఎంత తీసేయాలంటే 30 సెంటీమీటర్స్ తీసేయాలి. కాబట్టి చూడండి ఇక్కడ 20 సెంటీమీటర్స్ తీసేస్తే 0.20 సెంటీమీటర్స్ తీసేస్తే 18.98 మీటర్స్. 18.98 మీటర్స్ అండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఉన్న దాంట్లో 18.98 మీటర్స్ ను చూడండి ఇక్కడ నుంచి ఇది 18.98 మీటర్స్ వస్తుందా లేదా చూసుకోవాలి. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి 9 8 అంటే చూడండి 9.76 మీటర్స్ ఉందా లేదా చూసుకోవాలి. ఇటు కూడా 9.76 మీటర్స్ ఉందా లేదా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత 9.76 మీటర్స్ సేమ్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ 40 మీటర్స్ ముందు స్ట్రైట్ లైన్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ 40 మీటర్స్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఈ లైన్ సరిపోతున్నాయా చూసుకొని ఇక్కడ మళ్ళీ 90.08 కు అన్ని లైన్స్ వస్తున్నాయా లేదా అనేది చూసుకున్న తర్వాత నీట్ గా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఈ సూత్రాలు మనం ఎలా వచ్చినా మనం చేయగలగాలి. ఎలా చేస్తే మనము ఎక్కడైనా గెట్ అవ్వచ్చు. ఎలా అయినా ఏ మార్కింగ్ ఇచ్చినా మనకి ఇబ్బంది ఉండదు. ఏ మార్కింగ్ ఇచ్చినా మనం చేయగలుగుతాం. ఓకే రైట్. ఇప్పుడు మనకి లాస్ట్ ఎగ్జామ్స్ లో ఏమడిగాడంటే చూడండి, డిస్కస్ త్రో ప్రొటెక్టివ్ క్రేజ్ దానికి ఒకటి మూవింగ్ ప్యానల్ ఉంటుంది. మూవింగ్ ప్యానల్ అయితే దాని హైట్ ఎంత ఉంది, తర్వాత రన్నింగ్ 400 మీటర్ ట్రాక్ లో ఇన్నర్ బార్డర్ హైట్ ఎంత ఉంటుంది, ఎత్తు ఎంత ఉంటుంది, తర్వాత రిఫరీ ఒక ఆఫీషియల్ ఒక అథ్లెట్ రన్నింగ్ కంప్లీట్ చేయకుండా మధ్యలోనే ఆగిపోతే అతని స్కోర్ షీట్లు ఎలా మెన్షన్ చేస్తారు. తర్వాత డిస్కస్ త్రో యొక్క సెక్టార్ యొక్క సర్కిల్ వ్యాసం అడిగాడు. సర్కిల్ యొక్క వ్యాసం అడిగాడు. నెక్స్ట్ హడ్డిల్ 2 ఇది 110 మీటర్స్ హడ్డిల్ ఫస్ట్ హడ్డిల్ నుంచి ఓకే ఫస్ట్ హడ్డిల్ అంటే స్టార్టింగ్ లైన్ నుంచి ఫస్ట్ హడ్డిల్ అక్కడ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. తర్వాత స్టీపుల్ చేజ్ లో 3000 మీటర్స్ లో మొత్తం ఎన్ని హడ్డిల్స్ ఉంటాయి అంటే 28 హడ్డిల్స్ 7 వాటర్ జంప్స్. అలా ప్రతిది కూడా మనకి హడ్డిల్ అథ్లెటిక్స్ నుంచి చాలా బిట్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియో మళ్ళీ చేస్తాను. ఓకే, మన కోచింగ్ సెంటర్లో రీసెంట్గా స్టార్ట్ చేశాను. 5th నుంచి 2nd బ్యాచ్ స్టార్ట్ అయింది. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తెలియజేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.